ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు, ఈ పునరుద్ధానపు దినమందు మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి నేను కొద్ది మందిని క్లుప్తంగా మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. వారు సమాధులు లేని ముగ్గురు వ్యక్తులు. సమాధులు లేని వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే ఉన్నారు. సమాధి లేని మొదటి మహిళ లోతు భార్య. లోతు భార్య మరణించింది, పాతి పెట్టబడింది అనే మాటలు బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ ఉండవు. ఈమెకి సమాధి కూడా లేదు. దేవుని ఆజ్ఞకు అవిధేయురాలయ్యింది. ఆవిడ సొదొమ గొమొర్రా నుంచి దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు ఆ దినాలలో లోతు భార్యను. అయితే వెనక చూడొద్దన్నాడు. ఆవిడ వెనక చూచుట వల్ల ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సమయం చాలదు. కానీ ఆవిడ దేవుని మాట వినక, దేవుని వైపు చూడక, లోకం వైపు చూచినందువల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. నేటికి ఆ ఉప్పు స్తంభము ఆ ప్రాంతంలో అలాగే ఉంది. జబల్ ఉల్ సొదోమ్ అంటారు. అక్కడికి వెళ్ళిన వారంతా ఆ ఉప్పు స్తంభం దగ్గర ఫోటోలు తీసుకుంటారు. ఏం జ్ఞాపకం చేస్తుంది అది అంటే ఆమె అవిధేయతకు గుర్తు. ఈరోజు ఎవరైనా అవిధేయులు గనక ఉన్నట్లయితే, ప్రభు వద్దన్నది చేస్తే, లోతు భార్యకు మనం జ్ఞాపకం చేసుకొని మన అవిధేయతను మనం విడిచిపెట్టాలి. ఉపయోగం లేకుండా అయిపోయింది ఆవిడ. పాత నిబంధన చరిత్రలో ఇద్దరు వ్యక్తులు, మరణము, సమాధి, ఈ రెండు లేవు. అందులో మొదటి వ్యక్తి హానోకు, రెండో వ్యక్తి ఏలియా. ఆదికాండము 5వ అధ్యాయము చదివితే, ఆదికాండము 5వ అధ్యాయంలో చూస్తే అందరూ మృతునందెను అని ఉంటుంది. ఆదాము మృతునందెను, షేతు మృతునందెను, ఎనోష్ మృతునందెను, కేనాను మృతునందెను, మహలేలు మృతునందెను, ఏరాదు మృతునందెను అని ఉంటుంది. కానీ ఒక్క హానోకు మాత్రము ఈ మాట లేదు. కారణం ఏంటో తెలుసా? సజీవంగా ఉండగానే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు కనుక అతడు లేకపోయిను అని వ్రాయబడి ఉంది. మృతి అను మాట ఇతని జీవితంలో లేదు. ఈయన సమాధి భూమి మీద లేదు, సజీవంగానే ఉన్నాడు. వెంటనే అతను ఆకాశంలో నుండి దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. దేవుడితో కూడా నడిచిపోయిన గమనిస్తాం. ఇక రెండో వ్యక్తి ఏలియా. ఈ యెజ్బెలు రానికి భయపడి చావును కోరుకున్నాడు. కానీ దేవుడు ఈయన జీవితంలో ఆ చావే లేకుండా చేశాడు. ఈయన పరలోకానికి చేర్చబడ్డాడు. కానీ బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. అంటే హానోకు, ఏలియా రక్త మాంసాలతోనే వెళ్ళిపోయారుగా. ఎవరైనా భూమి మీద చనిపోయి ఇక్కడ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలి అని బైబిల్ సెలవిస్తుంది. మరి వీళ్ళిద్దరూ మరణం లేకుండానే వెళ్ళిపోయారుగా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా భూమి మీద చనిపోయి శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడు. మరి వీరిద్దరి పరిస్థితి ఏమిటి? హానోకు కానీ ఏలియా కానీ, ఏలియాని అగ్ని వచ్చి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయింది. కనుక ఎవరికైనా మరణము అనివార్యము. దేవుడు మాట తప్పాడా వీరి విషయంలో అనే ప్రశ్న కలుగుద్ది. కానీ ఆయన ఎక్కడా మాట తప్పలేదు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మళ్ళా భూమి మీదకి వీళ్ళిద్దరూ రావాలి. హానోకు, ఏలియాలు భూమి మీదకి రావాలి. వీరిద్దరూ భూమి మీద చంపబడాలి. వీరిద్దరూ కూడా చంపబడిన ఆ తర్వాత దేవుని రాజ్యానికి వారు వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు కూడా, లోతు భార్యకి సమాధి లేదు. కారణం ఏమిటి అంటే ఆవిడ దేవుని మాటకు అవిధేయత చూపించింది. ఇక హానోకు, ఏలియా విషయానికి వస్తే వారు దేవుని మాటకు లోబడ్డారు కనుక పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు.
మళ్ళా భూమి మీదకి వారిద్దరు వచ్చి కొద్ది రోజులు సువార్త ప్రకటిస్తారు. కనుక బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట కూడా నెరవేరింది. కనుక భూమి మీద ఉండగానే మనం ప్రభువుని కలిగి జీవించాలి. ప్రభు వచ్చినప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తామని బైబిల్ దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. మరి మనం అందరం సిద్ధపడదామా? దేవుని రాజ్యానికి సిద్ధపడదామా? అయితే ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ పునరుద్ధానపు దినమందు మీకు స్తోత్రం. మరి భూమి మీద హానోకు, ఏలియా వారు భక్తి చేస్తూ పరలోక రాజ్యానికి వెళ్ళారు. మళ్ళా ఒక రోజులు భూమి మీదకి రావాలి వాళ్ళిద్దరూ. ఈ ప్రజలకు సువార్త ప్రకటించాలి. ఆ తర్వాత భూమి మీద చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. లోతు భార్య మాకొక బోధ నేర్పిస్తుంది. నేను దేవుని మాటకు లోబడనందువల్ల వినే ప్రసంగాలు వింటూనే ఉన్నాను, కానీ వాటిని ఆచరణలో పెట్టనందువల్ల ఇక్కడ ఉప్పు స్తంభముగా మిగిలిపోయా. దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోయాను. మీరైనా అంతే. దేవుని మాటలకు లోబడిపోతే ఇలాగే ఉంటుంది అని ఈరోజు కూడా నేటికి సజీవంగా ఆ ప్రతిమ, ఆ యొక్క ఉప్పు స్తంభం సాక్ష్యమిస్తుంది. కనుక విన్న మాటకు లోబడి మారు మనసు పొంది రక్షణ పొంది మేము మరణించినప్పుడు మీ రాజ్యానికి చేరేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ దినం ప్రభువా పునరుద్ధానపు ఆరాధనలు నాయన భూలోకంలో ఎక్కడెక్కడైతే జరుగుతున్నావో వాటన్నిటినీ బహుగా దీవించి ఆస్వాదించి మంచిగా ప్రభువా సేవకులు వాడుకొని బలమైన విలువైన వర్తమానాలు అందించి ఆ వర్తమానాల ద్వారా అనేకులలో చైతన్యం కలగడానికి, మారు మనసు కలగడానికి మీరు సిద్ధపరిచి మేలు చేయండి. అలాగే మందిరాలలో ఎవరి పరిచర్య వాళ్ళు వాలంటీర్స్ని దీవించి మంచిగా వారు ఈ దినం పరిచర్య చేయడానికి మీరే కృప చూపించండి. మీ సన్నిధానముకు వచ్చుచున్న ప్రజలకు, మీ బిడలకు నాయన ఆత్మ సంబంధమైన మేలు, భౌతిక సంబంధమైన మేలు వారికి మీరు కనబరచమని ప్రార్థిస్తున్నాం. మీరే ఈ దినము ప్రతి ఒక్క సంఘములో ఆత్మకార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వారిని ఇంకను మంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మీ కొరకు వాడబడే కృపను దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ప్రభు మీకు తోడుగా ఉండును గాక.